దేవుని వాక్యము నిన్ను నన్ను ఆదేశిస్తుంది. అంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎందుకుంటాడు? ఎవరు అతను అంటే 7వ వచనము, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే దేవునిపై ఆధారపడి దేవుని నమ్ముకొని ఉంటారో వారికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు. గనుక ఆ వ్యక్తి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాబట్టి వెంట కలిగినను దానికి అది భయపడదు, వర్షము లేని సంవత్సరమున అది చింతనొందదు, కాపు మానదు. ఎందుకంటే మీరు గమనించారా, భూమి నీరు త్రాగి అది పొదుపు చేసుకుంటుంది. అలాగే చెట్టు కూడా నీరు త్రాగి అది పొదుపు చేసుకుంటుంది. అలాగే చెట్టు లవణాలను, ఖనిజాలను, ఆహారపు పదార్థములు, దానికి అవసరమైనటువంటి పోషక పదార్థములను అది పొదుపు చేసుకొని అది నిల్వ చేసుకుంటుంది. అలాగే నీవు పొదుపు చేసుకున్నటువంటి ఈ ఆదాయము నీకు కరువు వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే అత్యవసర పరిస్థితి ఏదైనా ఏర్పడినప్పుడు నీవు పొదుపు చేసుకున్నటువంటి ఈ ఆదాయము అప్పుడు నీకు తిరిగి వస్తుంది. అప్పుడు నీవు ఇతరుల కొరకు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. ఇంకో వాక్యమును చూసి మనం ముందుకు సాగుదాం. అది సామెతల గ్రంథము 31వ అధ్యాయము మనము చూసినట్లయితే బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 15వ వచనము, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకును. అంటే ఇంకో వచనములో ఆమె కూడబెట్టిన ధనముతో. ఆ మాట చూడండి. 16వ వచనము, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటును. ఆమె ఏం చేసిందట? కూడబెట్టింది. ఏం కూడబెట్టింది? ఆమె ఆహారము కొరకు, కుటుంబ అవసరాల కొరకు ఇవ్వబడినటువంటి ఆదాయములోనే ఖర్చులు తగ్గించుకొని ఆమె కూడబెట్టింది. ఆమె కూడబెట్టినటువంటి ఆ ధనముతో ఏకంగా ఆమె ఒక పొలమే కొన్నదంట. అందుకే బిడ్డలారా గమనించండి, ఇప్పుడు మీకున్న ఆదాయమును మీరు ఖచ్చితంగా పొదుపు చేసే ప్రయత్నంలో ప్రయాసపడండి. ఖర్చులు తగ్గించుకోనండి. జలస జీవితము, ఆడంబర జీవితము, లేకుంటే ఇతరులతో పోటీ పడడానికి మేమే తక్కువ, మేము కొనలేమా ఆ బండి, లేకుంటే మేము తీసుకురాలేమా ఆ ప్రిసన్, మేము తీసుకురాలేమా ఆ ఎల్ఈడి మొదలగునవి, మేము కొనలేమా అంతకంటే విలువైన బట్టలు అని ఇతరులతో పోటీపడి మీకున్న ఆదాయమును మీరు నష్టం చేసుకున్నట్లయితే, మీకు నష్టము, ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఎవరు సహాయం చేయలేరు. అందుకే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని లేఖనం చెలివిస్తుంది. ఆమె కూడబెట్టిన పొలముతో ఒక ద్రాక్ష తోట నాటిందట. ఆమె ఒక పొలము కొన్నది. ఇది అద్భుతమైన మాటలు. కాబట్టి బిడ్డలారా ముందుకు సాగుదాం. కాబట్టి ఈరోజు అంశంలో మనం ముందుకు సాగుదాం. అంటే పోయినసారి ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు చెప్పాడు, ఐగుప్తు దేశం నుండి వారు వచ్చి అరణ్యములు ఉన్నప్పుడు 40 సంవత్సరములు వారు మన్నాతో భుజింపబడ్డారు. పొరపాటున ఐగుప్తులో ఉన్నప్పుడు వారు 40 సంవత్సరాలు మన్నాతో భుజింపబడ్డారు అని నేను చెప్పాను. అది పొరపాటున జరిగింది. కానీ వారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి కానాను వచ్చిన తర్వాత వారు ఆ యొక్క ఏ ఆహారం అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆ మన్నాతో వారు 40 సంవత్సరాలు పోషింపబడ్డారో అదే మన్నాను గురించి దేవుడు చెప్పాడు, మీరు రాగల మీ తరములోని పిల్లల కొరకు మీరు ఈ మన్నాను మీరు సిద్ధము చేయండి. ఎందుకంటే వారికి మీరు చూయించండి, ఇదిగో మేము ఈ ఆహారముతో భుజింపబడ్డాము, ఇలా దేవుడు మమ్మల్ని పోషించాడు అనేది మీరు ఆహారమును పొదుపు చేసి ముందు తరాలకు చూయించడానికి అది భద్రం చేయండి అని అన్నాడు.
ఎంత అద్భుతమైన మాట. దేవుడు కూడా నీ ఆహారమును పొదుపు చేసుకోమని ఆయన మాట్లాడుతున్నాడు. ఇకపోతే మనం ముందుకు సాగుదాం. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం ఈ విధంగా చెల్లిస్తుంది. చెట్టు మరియు దాని యొక్క ఆకులు అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయో మనం ఆలోచన చేద్దాం. అవి ఎలా ఉపయోగపడుతున్నాయి? చెట్లు ముఖ్యమైన ఉపయోగాలు. చెట్ల వలన లోకమునకు, సృష్టికి, సకల మానవాళికి ఏమి అవసరం వస్తుంది ఆ చెట్టు అని మనం చూసినట్లయితే, మొదటిది చెట్ల వలన మనకు కలిగే ఉపయోగాలు. ఆరోగ్యము. చెట్ల వలన ఆరోగ్యం కలుగుతుంది. అది చెట్ల నుండి ఆక్సిజన్, చెట్లు ప్రాణవాయువు విడుదల చేస్తాయి. విషవాయువులను, కార్బన్ డైఆక్సైడ్ను అది తొలగించి చక్కని ఆక్సిజన్, మంచి చక్కని గాలిని చెట్టు అందిస్తుంది. రెండవది ఔషధ గుణాలు. ఆయుర్వేదంలో వాడే అనేక ఔషధ గుణాలు చెట్ల వేర్లు, ఆకులు మరియు బెరడు నుండి తీయబడినవే. ఇవన్నీ మానవుడికి ఆరోగ్యం కోసం వాడబడుతున్నటువంటి చెట్ల యొక్క బెరడు, ఆకులు, దాని యొక్క తోలు మొదలగు చర్మము, అన్ని A to Z ఆకుల వరకు ఇవన్నీ చెట్టు నుండి మానవుడికి అనుభవిస్తున్నటువంటి లేదా మానవుడు పొందుతున్నటువంటి ప్రయోజనాలు. మొదటిది ఆరోగ్యకరమైన గాలి ఇస్తుంది, ఈరోజు అంశము. రెండవది ఔషధ గుణాలు. ఏ గుణాలట? ఔషధ గుణాలు. మూడవది ఆహారము మరియు నీడ. మనుషులకు, జంతువులకు పండ్లు, కూరగాయలు మరియు నీడను అందిస్తాయి. ప్రతి ఆహారము కూడా చెట్టు నుండి వచ్చినాయి. ప్రతి ఒక్క గాలి మరియు ఆహారము మరియు ఔషధము అన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే. అయితే ఇంతకు ఈ చెట్లను గురించి ఎందుకు ఆయన చెప్తున్నాడు? మొదటి అంశము అది చక్కని ఆరోగ్యకరమైన గాలి అందిస్తే, రెండవది మంచి ఔషధ గుణాలు అందిస్తున్నాయి, మూడవది ఆహారము మరియు నీడను మానవుడికి చెట్లు ఇస్తున్నాయి, నాలుగవది నిర్మాణానికి ఉపయోగకరమైనటువంటి కలపను, ఫర్నిచర్ మొదలగు ఇతర అవసరాలకు ఉపయోగపడే వస్తువులు సమస్తము కూడా అవి చెట్ల నుండి కలుగుతున్నాయి. ఇకపోతే ఫైనల్గా మనం చూద్దాం. పర్యావరణ సమతుల్యత. భూమి ఉష్ణోగ్రతను చల్లబరచడానికి మరియు వర్షాలు పడడానికి చెట్లు సహాయపడతాయి. భూమి యొక్క వేడిని చల్లబరచడానికి, వర్షాలు పడడానికి చెట్లు సహాయపడతాయి. ఇక్కడ మనము ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఒకసారి గమనించండి. దేవుని వాక్యము ఈ విధంగా చెల్లిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఆయన వారితో ఈ మాట చెప్పాడు. ఆ మాటలోని పరమార్థమును గురించి మనం ఆలోచన చేసినట్లయితే మీకు ఆ మాట వివరిస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనము మనము చూసినట్లయితే, 15వ అధ్యాయము 25వ వచనము, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటే అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాయను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును దాటి వచ్చిన తర్వాత, అంటే ఎర్ర సముద్రం లేదా సముద్రము దాటిన తర్వాత వారందరూ నీటి కొరత చేత బాధపడుతున్నారు. అక్కడ నీరు ఉంది, కానీ అది తాగలేనంత చేదైన నీరు, అది త్రాగడానికి కుటుంబ అవసరాలకి ఉపయోగపడంత తీపిగా లేదు. దాని వలన మానవుడికి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడదు. సరికదా, ఆ నీళ్లు త్రాగలేరు మొత్తం. కానీ అప్పుడు మోసే, ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపాడట. ఇదిగో ఆ చెట్టు చూడు అన్నాడు.
చూశాడు. ఆ చెట్టును దేవుడు చూయించగా ఆ చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి ఈ నీటిలో వేశాడు. ఈ నీరు మధురముగా మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక బిడ్డలారా, చెట్టు యొక్క ఉపయోగము ఎంత గొప్పదో మనం ఆలోచన చేద్దాం. ఇకపోతే ఆదికాండము 18వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేసిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చెట్టు ఔషధముగా ఉపయోగపడుతుంది, అలాగే చెట్టు నీడగా ఉపయోగపడుతుంది. ఎండవేళ సింధూర వృక్షము కింద అబ్రహాము కూర్చున్నప్పుడు దేవుడు మరియు దూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు. అబ్రహాం వారికి భోజనం ఏర్పాటు చేశారు, విలువైనటువంటి మంచి భోజనం ఏర్పాటు చేశారు. వారికి భోజనం వడ్డిస్తుండగా అబ్రహాము ఆ చెట్టు నీడకు నిలుచున్నాడు. చెట్టు నీడని ఇస్తుంది. కనుక బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఇంకా మన వాక్యమును చూసి ముందుకు సాగుదాం. కాబట్టి బిడ్డలారా, గమనించండి, కీర్తనలు 52వ కీర్తన 8వ వచనము, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే చెట్టు భౌతికంగా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది. ఆ చెట్టు యొక్క పోలిక మనుషుడితో పోల్చబడింది. అదే యెషయా గ్రంథము 5:8వ వచనం చూడక్కర్లేదు. ఇశ్రాయేలీయులు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట వలె ఉన్నారు, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అన్నాడు. గనుక బిడ్డలారా, దేవుని వాక్యం చెల్లుస్తుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, దేవుని మందిరములో నేను ఉన్నాను అని చెబుతున్నాడు. దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు ఒలీవ చెట్టుతో పోల్చబడుతున్నారు, ఒలీవ చెట్టుతో పోల్చబడుతున్నారు. ఎందుకంటే దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఉన్నాను అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. గనుక బిడ్డలారా, దేవుని వాక్యమును గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయము 24వ వచనం, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానకు నేనే ఘనమైన చెట్టును నీసమైనది గాను, నీసమైన చెట్టును ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడననియు, భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానకు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేరుస్తానంటున్నాడు. కనుక బిడ్డలారా, అక్కడేంటి, దాని కొమ్మల నీడను అవి దాగునండి. పైవసం చూసినట్లయితే ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ చెట్టు కింద ప్రపంచములోని పలు రకాల జంతువులు, కీటకములు, పక్షులు, అడవి జంతువులన్నీ కూడా చెట్టు కింద ఉన్నాయి. ఇంకా ఆ చెట్టును నెబుకద్నెజరుతో పోల్చాడు. నెబుకద్నెజరు యొక్క దర్శనములో ఆకాశమునంటున్నంత ఒక గొప్ప చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఆ ప్రపంచములోని సకల మానవాళి దాని నీడను ఆశ్రయిస్తున్నారు. పక్షులు, జంతువులు మొదలగునవి, కీటకములు అన్నీ ఆ చెట్టు నీడను ఆశ్రయించాయి. ఆ దర్శనము నెబుకద్నెజరుకు వచ్చినప్పుడు ఆయన కలత చెందాడు. అయితే ఏం జరిగిందంటే, ఆ జాగరకుడకు ఒకడు ఆకాశము నుండి ఒక స్వరం వినిపిస్తున్నాడు. ఏమనంటే, ఆ చెట్టును నరికివేయండి, ఆ చెట్టు కొమ్మలు దాన్ని పూర్తిగా నరికివేయండి, నరికివేసి ఆ చెట్టు మొద్దును మంచులో పడేయండి అంటున్నాడు.
ఎక్కడాట? మనసులో పడేయండి అని అంటున్నాడు. ఎందుకంటే చెట్టు నీడనివ్వాలి, చెట్టు ఫలితాన్ని ఇవ్వాలి, చెట్టు ప్రశాంతమైన గాలిని ఇవ్వాలి. చెట్లే ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటున్నారు. చెట్లు లేకపోతే మానవ మనుగడ లేదు. అలాగే చెట్లతో పోల్స్తున్నటువంటి నిన్ను నన్ను దేవుడు అలా ఫలించాలని కోరుతున్నాడు. అలా ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవారిగా, ఇతరులకు నీడనిచ్చేవారిగా మన నుండి మంచి గాలి రావాలి, మన నుండి మంచి ఆక్సిజన్ రావాలి. అంటే మనము మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తన విధానమే మనం మాట్లాడే మాట. పోయిన వారం మీకు చెప్పాను, గుర్తుందా? యోబు, ఇప్పుడు ఆ వచనం అదే తేలేం, కానీ వర్షము కొరకై ఎదురు చూసినట్లుగా వారు నా కొరకు తమ నోరు వెడల్పు చేసుకుని వారు ఎదురు చూస్తున్నారు. వారు ఆశారహితులై ఉండగా నేను వారిని చూసి సిరునవ్వు నవ్వితిని అంటాడు. సిరునవ్వు నవ్వాడంట. ఆశారహితులైనటువంటి వారు అంటే నిరాశ, నిస్పృహముతో, బలహీనతతో మొదలగు సమస్యల వలయములో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ జనాల యొద్దకు ఈ యోబు అనే భక్తుడు వెళ్ళి, వారు ఆశారహితులై ఉన్నారు, వారు నిరాశతో నిస్పృహతో ఉన్నారు, కాబట్టి వారిని చూసి దయగా చూసి సిరునవ్వు నవ్వాడట. వారు సంతోషించారు. అలాగే బిడ్డ, ఈ లోకములో ఉన్నదంతా కూడా మనం విడిసిపెట్టుకోవాల్సిందే. కానీ మనం ఉండగానే ఇతరులకు నీడనిచ్చి, ఫలమునిచ్చి, ఆశ్రయమిచ్చి వారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు కోరుతున్నది. అయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, నేను ఎండిన చెట్టును చిగురింపజేస్తానంటున్నాడు, పచ్చని చెట్టును ఎండిపోనట్లుగా చేస్తానంటున్నాడు. ఎందుకు? దానికి కారణం అనగా దేవునికి మరియు మానవులకు, సమాజమునకు ఉపయోగకరమైన చెట్టుగా ఉండినప్పుడే ఆ చెట్టును దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవునికి ఉపయోగం లేకుండా, మానవులకు ఉపయోగం లేకుండా, సమాజానికి ఉపయోగం లేకుండా, కుటుంబానికి కూడా ఉపయోగం లేకుండా, ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నట్లయితే అలాంటి చెట్టు ఎందుకు అవసరమా? అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయములో అంటాడు వచనము, ఇప్పుడు తీయలేని ఆలస్యం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నదని అన్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఎందుకంటే మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అది అగ్నిలో వేయబడును అన్నాడు. అందుకే బిడ్లారా, ఈ భూమి మీద ఇంకొంత కాలము జీవించి దేవుణ్ణి స్తుతిస్తూ అనేకులకు ఆదర్శకంగాను, కుటుంబానికి, సంఘమునకు, సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చెట్టుగా ఫలించినట్లయితే దేవుడు ఆ చెట్టును ఆశీర్వదిస్తాడు. ఆ చెట్టుకు నీరు, ఆహారము, గాలి మొదలగునవి అన్ని చెట్టు నుండి వస్తున్నాయి కనుక ఆ చెట్టును దేవుడు బ్లెస్సింగ్ చేస్తాడు. అందుకే ఇంకో మాట చదివి మనం ముందుకు సాగుదాం. గనుక బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం చెలువస్తుంది. దేవుని వాక్యం ఈ విధంగా నీతో నాతో మాట్లాడుతున్నది. అందుకే బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో మాట చూసి మనం ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 2వ వచనములో, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట లేక బయలు వెలుట ఆ దూత నాకు చూపించాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఈరోజు మనం నేర్చుకున్నది, చెట్టు ఆరోగ్యమునిస్తుంది, రెండవది ఔషధమునిస్తుంది, మూడవది మంచి గాలిని, వాతావరణం ఇస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్పాను. తర్వాత చెట్టు
స్వస్థతనిస్తుంది, చెట్టు ఆరోగ్యమునిస్తుంది. ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది, మన ముగింపులో ఉన్నాం. అయితే ఒక పర్యాయము ఈ సృష్టిని కాపాడుటకు, ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మాన్ని పాటించుటకై ఈ భూమికి మొదట ఉద్భవించబడినవి, సృష్టింపబడినవి చెట్లు. ఈ చెట్లే గనక ఈ భూమి మీద లేకపోతే మనము ఇంత ప్రశాంతంగా ఉండము. ఇది గమనించండి. రెండవది, ప్రకృతి పరమైనటువంటి చెట్లు మానవాళికి ఉపయోగకరమైనవి. ఇకపోతే మూడవ అంశంలో ఏంటంటే, చెట్టు నీడనిస్తుంది, చెట్టు ఆశ్రయం ఇస్తుంది. అంతేకాకుండా ఆ చెట్టు నీతో పోల్చబడింది, నీతో పోల్చబడింది. నేనైతే యెహోవా మందిరములో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వల్ల నేను ఉంటాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇకపోతే ఆ చెట్టు ఒక గర్వించిన వ్యక్తిని కూడా చూపెడుతుంది. అది నెబుకద్నెజరు. ఫైనల్ విషయం ఏంటంటే, ఆ చెట్టు యేసుక్రీస్తును చూపెడుతుంది. ఆ చెట్టు యేసుక్రీస్తును చూపిస్తుంది. ఆధ్యాత్మిక మర్మము ఆయన యేసుక్రీస్తు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టే యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. పరలోకములో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉంది. అది జీవవృక్షము. అయితే ఆ చెట్టు నది యువతలకు దాటినా ఉంటుందట, నది అవతలకు దాటినా చెట్టు ఉంటుందట. అది జీవవృక్షము. ఆ చెట్టు యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉంది. కనుక బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఆ చెట్టే దావీదుకు సిగురు. అంటే మనము యెషయా మొద్దు నుండి ఆ సిగురు పారును, అంకురము మొలుసును అని పోయిన 3 వారాల క్రితం మనము ధ్యానం చేశాము. కాబట్టి బిడ్డలారా, ఒకటి, ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి చెట్టు మానవ మనుగడకు ఉపయోగపడుతుంది. రెండవది, ఆ చెట్టు మనమే. ఆ చెట్టు మనమే. మనం ఇతరులకు నీడనివ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి, ఇంకేంటి, ఇతరులకు ఆదరణ ఇవ్వాలి. మూడవది, ఆ చెట్టు యేసుక్రీస్తే. ఆ చెట్టు యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయములో చూడక్కర్లేకుండా ముగించుదాము. నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు అన్నాడు. అంటే దైవ భక్తుడిగా, క్రైస్తవ భక్తుడిగా నీవు సృష్టికర్తను జీవము గల దేవుడు యేసుక్రీస్తే అని నమ్ముతున్నావు. నీ గురువు, నీ దేవుడు, నీ యొక్క మార్గదర్శకుడు ప్రభుని యేసుక్రీస్తే అని నీవు నమ్మినట్లయితే ఆయన స్వభావంలోనికి మార్చబడాలి. అందుకే ఆ చెట్టు జీవవృక్షము. దాని ఆకులు సకల రోగములను స్వస్థపరచుటకు ఉపయోగపడుతుంది. నీవు కూడా ఇతరుల వ్యాధి బాధల నుండి విడిపించబడడానికి ఒక పరమ ఔషధముగా మార్పు పొందాలని లేఖనము సెలవిస్తుంది. మనము ఇంకా చూడక్కర్లేకుండా ముగించుకున్నాము. ఎందుకంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా యెషయా ప్రవక్త వెళ్ళి ఆ పుండు తగ్గడానికి అక్కడున్న అంజూరపు చెట్టు ఆకులు తీసుకొచ్చి ముద్దగా చేసి దాన్ని దంచి ఆ పుండుకు కట్టండి, ఆ పుండు తగ్గిపోతుంది అని యెషయా ప్రవక్త చెప్పాడు. కాబట్టి బిడ్లారా, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైనటువంటి వనము. నీవు నేను అలా ఉండాలని, ఇతరులకు నీడనివ్వాలని, ఇతరులకు ఫలములను ఇవ్వాలని, ఇతరులకు ఆశ్రయముగా ఉండాలని, చక్కని గాలిని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు.
మన దేవుడు ఏమై ఉన్నాడో మనము అదే ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన దేవుడు చెట్టుతో పోల్చబడి ఉన్నాడు, మనము చెట్టుతో పోల్చబడి ఉండాలి. ఎందుకంటే ఆయన తత్వము, ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావము అంతా కూడా అది మనలో నుండి లోకములోనికి ప్రభావము బయలువేడాలి. అదే క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనటువంటి లక్ష్యము. ప్రార్థన చేద్దాము. మోకరించండి బిడ్డలారా.